ఓకే ఓం మహాగణాధిపతి గట్టిగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవంకి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. రథం మొదలైనప్పటి నుంచి పురవీధుల గుండా తిరిగి యథాస్థితికి చేరేసరికి 1,00,000 మందికి పైగా భక్తులు రథం మీద విహరిస్తున్నటువంటి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకోవడం కోసం కర్పూర హారతులిచ్చి మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తుంటారు. ఇక్కడ కాణిపాక ఆలయంలో రథోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఎవరైతే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతుంటారో, మానసిక వేదనకు గురవుతుంటారో వాళ్ళందరూ వచ్చి ఈ రథం మీద మురుగులు అట్లాగే మిరియాలు కలిపి వాటిని చల్లి, అంటే ఆ మనోరథం ప్రజలు స్వామివారు మనోరథం రూపంలో వస్తారు కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా తీరుస్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సందర్భంలో స్వామివారు ఒక చక్కని పరిష్కారం చూపిస్తారన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికే కాకుండా వినాయక స్వామివారి భక్తుల్లో ఉంది. అందుకే ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ప్రారంభంతో ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో బందోబస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే గౌరవ ఎస్పీ గారు కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు పురవీధులు గుండా రథం ఊరేగింపు జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రథానికి దగ్గరగా వచ్చి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవడంతో పాటుగా ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి అనుకూలతలన్నిటి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సాయంత్రం మళ్ళీ రథం మొదలవుతుంది. ఉదయం రథం లాగి పెట్టడం జరిగింది. మధ్యాహ్నం నుంచి రథయాత్ర మొదలవుతుంది. కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి స్వామివారి